ఈ రోజు టీమిండియా పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్తో ఆసియా కప్ 2025 ముగిసింది. లీగ్ దశలో రెండుసార్లు పాకిస్తాన్ని ఓడించిన భారత జట్టు ముచ్చటగా మూడోసారి ఫైనల్స్లో పాక్ని ఓడించి వాళ్ల పరువుని గంగలో కలిపేసింది. కాకపోతే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు టీమిండియాని కాస్త ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవమే. అభిషేక్ శర్మ కోసం పాకిస్తాన్ ప్లాన్ వర్కౌట్ అవ్వగా అనూహ్యంగా తిలక్ వర్మ రంగంలోకి దిగి పాకిస్తాన్ జట్టుకి షాక్ ఇచ్చాడు. ఈ షాక్తో పాకిస్తాన్ మొహాలు మాడిపోయాయి. ఈరోజు ఫైనల్ మ్యాచ్లో తిలక్ వర్మ వన్ మ్యాన్ ఆర్మీలా నిలబడి అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. సరికొత్త సూపర్ హీరోగా అవతరించాడు. పాకిస్తాన్కు నయా మొగుడుగా మారాడు. పాక్ జట్టును ఆసియా కప్ ఫైనల్లో కప్ రానియకుండా అడ్డుపడ్డాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా ఏమన్నాడంటే, నిజానికి ఈరోజు మ్యాచ్ చాలా వరకు మా కంట్రోల్లోనే ఉంది. అయితే అటు బ్యాటింగ్లోనూ ఇటు బౌలింగ్లోనూ మాకు లభించిన ఆరంభాలను మేము సరిగ్గా ఉపయోగించుకోలేదు. లేదంటే తప్పకుండా ఈరోజు టీమిండియాపై విజయం సాధించేవాళ్లం. బ్యాటింగ్లో వచ్చిన అద్భుతమైన ఓపెనింగ్ని ఆ తర్వాత బ్యాటర్లు కొనసాగించలేకపోయారు. ముఖ్యంగా టీమిండియా స్పిన్నర్లు వరుస వికెట్లు తీసి మేము భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నారు. ఇంకో 20 పరుగులు ఎక్స్ట్రా చేసి ఉంటే మేము తప్పకుండా గెలిచేవాళ్లం. ఇక బౌలింగ్ చేసేటప్పుడు అభిషేక్ శర్మ, గిల్, సూర్య ఈ 3 వికెట్లు త్వరగా పడగొట్టి టీమిండియాని ఒత్తిడిలో పెట్టాం. అయితే మా ప్లాన్స్కి విరుద్ధంగా ఈరోజు తిలక్ వర్మ రంగంలోకి దిగి మ్యాచ్ను మా నుండి లాగేసుకున్నాడు. అతడి 1 వికెట్ తీసి ఉంటే మాకు విజయం సులభమయ్యేది. అయితే మా బౌలర్లు చిన్న లక్ష్యాన్ని కాపాడడంలో చాలా వరకు వారి ప్రయత్నం వారు చేశారు. అయితే అది సక్సెస్ అవ్వలేదు. ఈ టోర్నమెంట్లో భారత్ చేతిలో 3 సార్లు ఓడిపోవడం నిజంగా బాధాకరం. ఈ ఓటమి భారంతో మా దేశం తిరిగి వెళ్లడం కాస్త కష్టమైనప్పటికీ మా దేశ అభిమానులను ఒకటే కోరుకుంటున్నా, ఆగ్రహంతో కాకుండా మా ప్రయత్నానికి విలువ ఇవ్వాల్సిందిగా అంటూ సల్మాన్ ముగించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.